పల్లి పట్టికి కావాల్సిన పల్లీలని మనదైన స్టైల్‌లో వేపుకొని, ఇలా ఫ్లాట్‌గా ఉన్న చెంబుతోటి పలుకులు పలుకులు చేసేసుకున్నాను. ఒక కప్పు దాకా అయ్యాయి. కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. అరకప్పు దాకా జీడిపప్పులు కూడా ఎక్స్‌ట్రాగా యాడ్ చేశాను. అందులో కొద్దిగంత చక్కెర కూడా తీసుకున్నాను. ఎందుకంటే పల్లి పట్టి అనేది కరకరలాడాలని తీసుకున్నాను. ఒక కప్పు బెల్లానికి కప్పు కంటే తక్కువగా వాటర్ తీసుకొని మరిగించుకొని ఇలా వడపోసుకున్నాను. వడపోసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కడిగేసి మళ్ళీ మరిగించాను. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా పాకం వచ్చిందా లేదా టెస్ట్ చేసుకోవాలి. ఇలా సౌండ్ వస్తేనే అది పాకం వచ్చినట్టు. చూడడానికి ఇలా ఉంటుంది. అప్పుడు పల్లీలు, జీడిపప్పు యాడ్ చేసేసి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ప్రెస్ చేసుకోవాలి. ఒక ప్లేట్‌లో నెయ్యి రాసేసి ఇలా చేశాను. షేప్ అయితే కరెక్ట్ రాలేదు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు ట్రై చేయండి.